ఫ్రెండ్స్, ఇది చెన్నైలో ఉన్న షాపింగ్ మాల్. జయలలిత గారు కట్టించింది. ఇది ఆవిడ సొంతది షాపింగ్ మాల్. తమిళనాడులో చాలా అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇది చెన్నైలో ఉన్న ఫోనిక్స్ మాల్. ఇది ఇక్కడ నుంచి సుమారు చాలా లాంగ్ ఉంటుంది. అంటే ఒక పెద్ద సైజు గ్రామం అంతా ఉంటుంది ఈ మాల్. చెన్నైలోని సుమారు ఒక 10 ఇంపార్టెంట్ పెద్ద మాల్స్ని మనం చాలా వరకు నేను అన్నీ చూసినాయే. అందులోని తమిళనాడు మొత్తం మీద నెంబర్ 1 ప్లేస్లో అయితే కనుక ఈ మాల్ ఉంటుంది. దీని తర్వాతే మిగతా 9 మాల్స్ వస్తాయి. ఇది ఇండియాలో అయితే కనుక టాప్ 10లో ఒకటిగా చెప్పచ్చు. ఈ మాలు అంత పెద్ద మాలు. లాస్ట్ వరకు వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఇలాంటి మాల్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు, లేదా వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియోలో కానీ చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది. మనకి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఉంటుంది. అది పార్క్ చేసుకున్న తర్వాత ఇందాక చూసిన ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ రావడమే. ఆ తర్వాత రకరకాల లిఫ్ట్లని, ఎస్కలేటర్స్ అని ఇలా చాలా ఉంటాయి. షాపింగ్స్ చూడండి, ఇంకా వెళ్ళే కొలది ఇందులోని కొన్ని వేల షాపులు ఉంటాయి. అన్ని వెరైటీస్, ఇంకా మనం బయటికైతే వెళ్ళక్కర్లేదు. ఇందులో కనుక వస్తే ఇది ఒక అద్భుతమైన ప్లేస్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇందులోనే సుమారు ఒక 11 థియేటర్స్ ఎన్నో ఉన్నాయి లోపల. ఆ థియేటర్స్తో పాటు షాపింగ్స్, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి, రెస్టారెంట్లు, ఇంకా లేనిదంటూ ఇందులోని ఏముండదు. ఇంద్రభవనం అనొచ్చు. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్తే ఇలాగా లిఫ్ట్ ద్వారా కానీ ఎస్కలేటర్స్ ఎక్కి కానీ వెళ్ళచ్చు. చూడండి, ఈ ప్లేసులన్నీ కూడా ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్న విధంగా, అసలు ఫారిన్ కంట్రీస్ ఏ విషయంలో కూడా తగ్గాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది ఇది. లోపల ఎవరో లేడీ సర్వీసింగ్ చేయించుకుంటుంది. అంటే ఇది బ్యూటీ పార్లర్కి సంబంధించింది. ఇందులోకి అయితే కనుక మామూలు సామాన్యులు అయితే కనుక ఇందులోని ఏమీ చేయించుకోలేం, డబ్బున్న వాళ్ళకి ఇదంతా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ కాస్ట్లీయే. ఇంకో పిల్లలు ఆడుతున్నారు చూడండి, మన మూవీస్లో చూసే గేమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగా ఏదైనా సరే ఒక పెద్ద డబ్బులు కట్ట అయితే ఇట్టుకొని రావాలి ఇలాంటి వాటిలోకి వస్తే. అంత పెద్ద షాపింగ్ మాల్, అన్నీ కాస్ట్లీతోనే ఉండే ఐటమ్స్, పిల్లలు ఆడే గేమ్స్. ఈ బ్యాగ్స్ చూడండి, లేడీస్ సంబంధించిన ఐటమ్స్, లేడీస్ బ్యాగ్స్, అలాగే జెంట్స్కి సంబంధించినవి, చిల్డ్రన్స్కి సంబంధించినవి ప్రతిదీ కూడా ఇందులోని మంచి మంచి అయితే కనుక బ్రాండెడ్ దొరుకుతాయి. ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తున్నాం కదా, ఆ ఎదురుగుంటూ ఉన్న బొమ్మ నాకు తెలిసి జయలలిత గారిది ఈ షాపింగ్ మాల్ అని చెప్పేసి అంటుంటారు. కనుక సింబాలిక్గా ఆవిడ ఫేస్ కట్లోనే ఈ బొమ్మని పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఇలా ఒక 4-5 ఫ్లోర్స్ కనబడుతున్నాయి కదా. తర్వాత ఇక్కడ నుంచి మనం ఎదరికి వెళ్తే తర్వాత అక్కడి నుంచి ఇంకొక 4-5 ఫ్లోర్స్ వేరే విధంగా ఉంటాయి. అవి ముందుకు వెళ్ళే కొలది మనకి తెలుస్తాయి. ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ మనం ఏదైనా సరే కొనుక్కొని తినచ్చు. ఇక్కడ టిఫిన్స్ చేయొచ్చు. ఇవన్నీ షూస్ సంబంధించిన షాప్స్, బట్టల షాప్స్, ఇంకా ప్రతిదీ. ఇది ఒక చాలా పెద్ద గ్రామం లాంటిది. ఒక ఊరైతే ఎంత ఉంటుందో అంత పెద్ద ప్లేసు. ఇది తిరగాలి అనుకుంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు నైట్ వరకు కూడా తిరిగినా కూడా సరిపోదు. లోపల ఉన్న ప్లేస్లన్నీ తిరగాలంటే అంత పెద్దది, అంత లైటింగ్స్తో పాటు కలకల్లాడుతూ అంత సూపర్గా ఉంటుంది. ఇంకొక ఫ్లోర్లోకి అయితే మనం వచ్చాము. కంపల్సరీ మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. చూసారు కదా, ఈ లైటింగ్స్తోని, ఈ సెట్టింగ్స్ ప్రతిదీ ఎంత సూపర్గా ఉందో. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా ఇందులోనే లోపలే అవైలబుల్గా ఉన్నాయి.
ప్లేస్లోని ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. ఇందాక చూసిన దగ్గర నుంచి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో, ఇవి ఒక 4-5 ఫ్లోర్స్ ఇవి ఉంటాయి. ఈ పిల్లలు చూడండి, చైనా వాళ్ళు కానీ నేపాల్ వాళ్ళు అయ్యి ఉంటారు. వీళ్ళ అమ్మగారు చూడండి పైన ఎక్స్కలేటర్ మీద వెళ్తున్నారు. ఎక్స్కలేటర్ ద్వారా పైకి ఎక్కితే ఇక్కడ నుంచి మళ్ళీ 4-5 ఫ్లోర్స్ మళ్ళీ పైకి ఉంటాయి. మంచి మంచి ప్లేసులు చూడాలనుకొని తిరగాలని ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇష్టం ఉన్నవారికి ఇలాంటి ప్లేస్ అయితే చాలా ఇష్టపడతారు. చూసే కొలది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే కిందకి దగ్గర దగ్గర ఎన్ని ఫ్లోర్స్ కనబడుతున్నాయో. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఎవరి దగ్గరైనా కాంటాక్ట్స్ నిమిత్తం ఫోన్స్ కానీ అలాంటివి ఏమన్నా లేకపోతే కనుక మిస్ అయితే దొరకడం అయితే చాలా కష్టం. అందులోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కనుక వెళితే అది రూట్స్ కూడా మనకి సరిగ్గా తెలియదు. ఒక దారిలో నుంచి వెళ్ళినవారు మళ్ళీ కరెక్ట్గా వెళ్ళడం కూడా మనకి తిరిగి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే తెలిసిన వాళ్ళు మాత్రమే ఉండాలి. లేదనుకుంటే ఈ మాల్ మొత్తం తిరుగుతూ ఉండడమే కానీ బయటికి వెళ్ళడం మాత్రం చాలా అసాధ్యం. ఈ మాల్ మొత్తం కంప్లీట్గా చూడాలంటే 3-4 డేస్ టైం పడుతుంది. అప్పటికి కూడా ఏదోటి బ్యాలెన్స్ అయితే ఉండిపోద్ది. అంత పెద్ద మాలు ఎడిటింగ్ చేసి 15 మినిట్స్ కింద వీడియో పెట్టాను. మీరు మొత్తం కంప్లీట్గా చూస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. తిరగాలనుకుంటే 1-2 గంటలు అయితే సరిపోదు. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు తిరుగుతూనే ఉండాలి. తిరిగినా సరే అన్నీ పూర్తిగా లోపలైతే తిరిగి అన్నీ కంప్లీట్ అయితే మనం చేయలేం. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్తో కానీ లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకొని వెళ్ళాలనుకున్నా సరే చాలా కాస్ట్లీగా అయితే కనుక ఉంటుంది. దానికి తగ్గట్టే టైంపాస్ కూడా అయిపోద్ది. ఒక రోజు మొత్తం దీనికి కేటాయించాలి. మూవీస్కి కూడా వెళ్ళొచ్చు. ఇందులో దగ్గర దగ్గర 11 థియేటర్స్ అయితే ఇందులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఈ ఒక 4-5 ఉన్నాయి. మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రూట్లో నుంచి వస్తున్నాం, ఏ రూట్లో నుంచి వెళ్తున్నాం అన్నది గమనించుకొని గ్యారంటీ ఉండాలి. టాప్ 10లో కంపల్సరీ ఇది మాత్రం ఒకటై ఉంటుంది. తమిళనాడుకి అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఇది జయలలిత గారిది అని అంటారు. జయలలిత గారు కట్టించారంట. మరి ఇది కట్టడానికి ఎన్ని వేల లక్షల కోట్లు అయి ఉంటాయో. ఇప్పుడు ఎవరి పేరు మీద రన్ అవుతుందో ఏంటో అన్నది మనకైతే తెలీదు. చూడండి ఈ డిజైన్స్, మోడల్స్. అలా ఈ కట్టిన ఇంజనీర్కి పెద్ద సెల్యూట్ చేయొచ్చు. రకరకాల స్టైల్లో అయితే ఈ మాలు ఒక రకంగా అయితే ఉండదు. ఒక దగ్గర ఒకలాగుంటే మరో చోట ఒకలాగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటారు కదా, ఆడే ప్లేస్ ఇది, గేమ్స్ ఆడే ప్లేసు. లో నుంచి చూస్తే ఇవి ఎన్ని ఫ్లోర్స్ కిందకు ఉన్నాయో చూడండి. బ్రాండెడ్ ఇక్కడ ఉండే అన్ని బ్రాండెడ్ ఐటమ్సే. ఇదేదో పురాతన వస్తువు చూడండి, చాలా స్పెషల్ అట్రాక్షన్ కింద ఇక్కడ పెట్టారు.
వరకు మనం అయితే వచ్చాం. ఆ లాస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి చూసాం. ఇది ఈ 5 ఫ్లోర్స్ కాకుండా మళ్ళీ పక్క నుంచి వేరే చోట నుంచి చూస్తే అలా ఒక 5 అలా ఒక 5 దగ్గర ఇదైతే చాలా పెద్దది. మన తెలుగు స్టేట్స్లో అయితే కనుక నేను చాలా షాపింగ్ మాల్స్ చూశాను. ఎక్కడ కూడా ఇంత పెద్ద షాపింగ్ మాల్ అయితే కనుక ఎక్కడ తెలుగు స్టేట్స్లోనే లేదు. ఇంకా అలాంటిది ఏదైనా ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకొక చోట, ఇంకో బెంగళూరు అని, ఢిల్లీ అని, ముంబై అని అలాంటి చోట్ల మాత్రమే ఇలాంటిది ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ వస్తే ఈ మాల్ని విజిట్ చేయండి చెన్నై వస్తే. మనం లాస్ట్ టైం హైదరాబాద్కి సంబంధించిన షాపింగ్ మాల్ ఒకటి వీడియో పెట్టాం. అందులో కూడా ఇలాగ పిల్లలు ఆడుకునే ప్లేసు షాపింగ్ మాల్ అయితే కూడా అది చాలా పెద్దది. కాకపోతే దీని అంత పెద్దదైతే కాదు. ఇదైతే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక ప్లేస్లో ఉండే స్థాయికి సంబంధించిన షాపింగ్ మాల్ ఇది. దానికి అక్కడ టికెట్స్ ఇస్తారు, ఏ గేమ్కి ఎంత అని చెప్పేసి అది తీసుకోవడం. దాన్ని బట్టి మనం ఏ గేమ్ కావాలనుకుంటే ఎంత టైం బట్టి ఉంటుందో వాళ్ళ రూల్స్, దాన్ని బట్టి మనం ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలు చూడండి చక్కగా ఎలాగ ఆడుకుంటున్నారు. ఇక్కడ లేడీ ఆడుతున్న గేము ఈ రబ్బర్ సుత్తుతో దాని మీద కొట్టిన వెంటనే అది పైకి కౌంట్ అవుతుంది కదా. దాన్ని బట్టి ఎవరు ఎంత గట్టిగా స్ట్రాంగ్గా కొట్టారో, ఎవరు బలం ఏంటా, స్ట్రాంగ్నెస్ ఏంటన్నది దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది ఆ బోట్ మీద ఎక్కితే ఈ వాటర్లోని తిప్పుతూ ఉంటుంది ఇలాగా. నేను ఇంకా జ్యువెలరీ కానీ, లేకపోతే మన ఫేషియల్స్ సంబంధించినవి కానీ, బట్టలు కానీ, షూస్ కానీ, ఇంకా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. బ్రాండెడ్ ఐటమ్స్ ఆటలాడుకోవడానికి, అలాగే మూవీస్ చూడడానికి, టైం పాస్ చేసుకోవడానికి, ఇంకా అన్నీ సమస్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కనుక నా గురించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ ఇలాంటి ఇంకా వేరే నా దృష్టికి వచ్చే ప్రతి వీడియోస్ కూడా మీకోసం పెడతాను. విలేజ్ ఫుడ్ కోర్ట్ అని లోపల ఒక పెద్ద రెస్టారెంటు. ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్తే ఒక్కొక్కటి ఉంటుంది. థియేటర్సు, హోటల్సు, షాపింగ్సు, ఇలాగా లోపల అన్నీ ప్రతిదీ తిరిగే కొలది మన ఓపిక ఉండాలి కానీ అన్ని రకాలు ఇందులో ఉంటాయి. పైన డిజైన్ చూడండి, గోల్డ్ కలర్తో ఎంత బాగున్నాయో. ఇందులో కంపల్సరీ ఒకరు కాంటాక్ట్లో ఉండి మాత్రమే కంపల్సరీ ఇందులోకి వెళ్ళాలి. లేదనుకుంటే మిస్ అయితే కనుక
దొరకడం కానీ వెతకడం కానీ చాలా కష్టం, చాలా ఇబ్బంది అయితే పడతారు. అంత పెద్ద మాల్ ఇది. చూడండి గోల్డ్ డిజైన్స్తో ఎంత బాగా చేశారు. బట్టలు వేలు తెచ్చుకోవాలి, బట్టలు బ్రాండ్ ఒకరోజు కంటిన్యూ ఒకరోజు అయిపోద్ది తిరిగి. ఇది కార్లు బైక్లు పార్కింగ్ చేసుకునే అండర్ గ్రౌండ్. బైక్లకు వచ్చి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కార్లకు వచ్చి 200 300 ఛార్జ్ చేస్తారు. చాలా పెద్ద అండర్ గ్రౌండ్, లక్షల్లో దీని మీదే ఆదాయం డైలీ వస్తుంది. దాన్ని బట్టి మాల్కి అయితే కొన్ని కోట్ల రూపాయలు డైలీ ఆదాయం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.